సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో 21/3/2024న కీర్తి పురస్కారాలు రెండవ రోజు సభ జరిగింది. ఇందులో 23 మంది ప్రముఖులకు కీర్తి పురస్కారాలను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ మింగాలి రాజేంద్రన్, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య తంగెడ కిషన్ రావు, రిజిస్ట్రార్ భట్టు రమేష్, రామ్మూర్తి తదితరులు పాల్గొని వివిధ ప్రక్రియల్లో నిష్ణాతులైన ప్రముఖులను ఎంతో ఘనంగా సత్కరించారు. ఛాయాచిత్రం తీయడం జరిగింది. కీర్తి పురస్కారాలు అందుకున్న సందర్భంగా ప్రముఖులందరూ తమ తమ ప్రసంగాలలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ తంగేడు కిషన్ రావు గారికి కృతజ్ఞత తెలియజేసుకున్నారు. ఆయన అభిమతం జిల్లా సెషన్ జడ్జిగా, ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా పనిచేసి పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా తన సామాజిక బాధ్యత నిరంతరం అని విశ్లేషించే వ్యక్తి. న్యాయ విద్యలో, న్యాయ శిక్షణలో మంగారి రాజేంద్ర గారికి ఉన్న నైపుణ్యాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గుర్తించి ఆయన్ని తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా నియమించింది. తేదీ 30/8/2023 నుంచి ఆయన డైరెక్టర్గా పనిచేస్తున్నారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తిని డైరెక్టర్గా నియమించడం 2022-2023 3 సంవత్సరాల పురస్కారాలు మాత్రమే నేను ఇవ్వాల్సి ఉంది. కానీ నాకంటే ముందు 3 సంవత్సరాలు వైస్ ఛాన్సలర్ ఎవరు లేరు, రెగ్యులర్ వీసీలు. కాబట్టి ఇన్ఛార్జ్ వీసీలు, ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. వారికి ఫైళ్ళ మీద సంతకం పెట్టడమే మహా గొప్పగా మారినటువంటి కాలంలో వారు అవార్డ్స్ ఎలాగో ఇవ్వలేకపోయారు. అలాంటి ఆలోచన కూడా వారికి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఆ గత 3 సంవత్సరాల పురస్కారాలు కూడా నా భుజం మీద, నా నెత్తి మీద వేసుకున్నాను. అంటే నా 3 సంవత్సరాలు ప్లస్ అంతకుముందు ఉన్నటువంటి 3 సంవత్సరాలు 3 + 3 = 6 years పనిని ఈ 3 ఏళ్లలో నేను చేస్తున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేశారు. షికాగో యూనివర్సిటీలోను, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్లోను, ఇజ్రాయెల్ యూనివర్సిటీలోను విద్యార్థులకు తెలుగు భాషా సాహిత్యాలు బోధించారు. తెలంగాణ ఉద్యమం వారిని భారతదేశం రప్పించింది. ఒకవైపు విదేశీ విద్యార్థులకు భాషా బోధన చేస్తూనే మిత్ర బృందంతో కలిసి ముక్త ఉమెన్స్ కలెక్టివిటీ స్థాపించారు. ఆదారెడ్డి గారు ఈ పురస్కారం నెలకొల్పారు. ఈ సంవత్సరం ప్రముఖ గాయకులు కొడాలి వెంకటేశ్వరరావు గారికి అందజేస్తున్నాం. కొడాలి వెంకటేశ్వరరావు గారు 1949లో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కర్ణాటక సంగీత గాత్రంలో డిప్లొమా, వయోలిన్ నందు డిగ్రీ చేశారు. 9వ ఏటన సంగీత ప్రవేశం పొంది కొంతకాలం విజయనగర సంగీత కళాశాలలోను, తర్వాత ఎన్ఎస్ రామకృష్ణ శాస్త్రి వద్ద విద్యను అభ్యసించారు. 1982వ సంవత్సరం నందు అప్పటి ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ నిర్వహించి శాఖాధ్యక్షులుగా పనిచేశారు. వీరు రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఒల్లూరి ఫౌండేషన్ వారు వీరిని బంగారు నంది పురస్కారం గారికి అందజేస్తున్నాం. బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్ నాదర్ గారి వారసుడైన షేక్ బాబూజీ 1962లో గుంటూరులో జన్మించారు. బుర్రకథ కళా అధ్యాపకులుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నాటి నుండి నేటి వరకు ఇనుగుర్తి గామ చరిత్రను, కవితా వినిమాల చిత్ర కవితా సంపుటిని, వ్యాస వితతి వ్యాస సంపుటిని ప్రచురించారు. వసిరాజు సోదరులు సమ్మక్క సారలమ్మ, రాణి శంకరమ్మ, పారిజాత పహరణం బుర్రకథలు రచించి సీతాదేవి, వారి మాతృమూర్తి వాసిరెడ్డి రంగనాయకమ్మ పేరును నెలకొల్పిన ఉత్తమ రచయిత పురస్కారాన్ని శ్రీమతి నామిని శ్రీనాదేవి గారికి అందజేస్తున్నాం. వీరు వరంగల్లో జన్మించారు. ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 6 కథా సంపుటాలు, 3 కవితా సంపుటాలు, 1 నవల వెలువరించారు. స్పందించే హృదయం కథా సంపుటికి 6 జాతీయ స్థాయి పురస్కారాలు దక్కడం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కావడం విశేషం. కొన్ని కథలు కన్నడంలోకి, ఇంగ్లీష్లోకి అనువాదం చేయబడ్డాయి. 60కి పైగా కథలకి, 25 పైగా కవితలకి, 15 వ్యాసాలకి, 4 నవలలకు జాతీయంగా, అంతర్జాతీయంగా బహుమతులు లభించాయి. గ్రంథాలు రచించారు. వీటిలో 35 దాకా నవలలు, కొన్ని కవితా సంపుటాలు, విమర్శన గ్రంథాలు, చారిత్రక నేపథ్యంలో రాసిన గ్రంథాలు, అనువాదాలు, రేడియో ప్రసంగాలు అనేకం ఉన్నాయి. 70-80 దశకంలో స్వాతి వంటి మాస, వార దినపత్రికలలో వీరి రచనలు ధారావాహికంగా వెలువడ్డాయి. సమకాలీన సామాజిక సమస్యలు ఇతరుత్వాలుగా సామాజిక స్పృహతో చేసిన ఉద్యమం చేశారు. శ్రీ అమరేంద్ర గారి సొంత సంస్థ ఆదర్శ యువ బాధితులు పోస్ట్ మార్టం నాటిక ద్వారా వీరి రంగస్థల ప్రయాణం మొదలైంది. చాట శ్రీరాములు, దుప్పిరాల సోమేశ్వరరావు, మొదలై నాగభూషణ్ శర్మ, డిఎస్ ఎన్మూర్తి వంటి దిగ్గజ దర్శకుల నాటకాలు నటించారు. మాంగళ్యానికి మరో ముడి, గోగ్రహణం, కాకి బంగారం, చిటారు కొమ్మున మిఠాయి పొట్లం, అన్నిటి కాపురం,
వీరికి వెన్నెలని కీర్తి ప్రతిష్టలతో పాటు పురస్కారాలను సత్కారాలను తెచ్చిపెట్టాయి. 100 టీవీ సీరియల్స్లోనూ 1956 సంవత్సరంలో వరంగల్ జిల్లాలోని వేములపల్లి గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ చదివారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ అటు నాటక రంగంలోనూ నటుడుగా దర్శకుడుగా రాణిస్తున్నారు. దుగ్గిరాల సోమేశ్వరరావు గారి దర్శకత్వంలో కాకి ఎంగిలి, క్రాస్ రోడ్స్, ఇదేమిటి, శ్రీనాథుడు, కబీరదాసు నాటకాలలో ముఖ్య పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. నెలకొల్పిన బుర్ర వెంకట సుబ్రహ్మణ్యం స్మారక కీర్తి పురస్కారాన్ని నాటక రంగంలో చేసిన కృషిగాను కరికపాటి కాళిదాసు గారికి అందజేస్తున్నాం. 1952లో జన్మించారు. ఖజానా మరియు లెక్కల శాఖలో ఉప ఖజానా అధికారిగా పనిచేసి పదవి విరమణ చేశారు. తన 8వ ఏటనే అనగా 1960 సంవత్సరంలో బొబ్బిలి యుద్ధ నాటకంలో చిన్న వెంకట రాయునిగా నాటక రంగ ప్రవేశం చేశారు. పెళ్లి చూపులు, పండుగ వచ్చింది, వర విక్రయం, వాపస్, ముందు చూపు మొదలగు నాటికలు నటించారు. శ్రీకృష్ణ రాయబారంలో అర్జునుడు, సత్యహరిశ్చంద్రలో విశ్వామిత్రుడు డాక్టర్ ఆర్ఎల్వి రమేష్ గారికి అందజేస్తున్నాం. డాక్టర్ రమేష్ కృష్ణగా కళాలోకానికి పరిచితులైన డాక్టర్ రామచంద్రుని లక్ష్మీ వెంకట రమేష్ గారు సాహిత్య, నృత్య, సాంస్కృతిక, అధ్యాపన, ప్రవచనాది రంగాలలో నిష్ణాతులైన ప్రముఖ ప్రజ్ఞాశాలి. హిందీ సాహిత్యంలో పరిశోధనగాను PhD పట్టా అందుకున్నారు. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారి శిష్యరికంలో ఆంధ్రనాట్యం, పేరు నృత్య కళను అభ్యసించి దేశ విదేశాలలో వందలాది మంది శిష్యులను తయారు చేశారు. మస్కట్లో ఆంధ్రనాట్య ప్రచారానికి ఎంతగానో దోహదపడ్డారు. ఆంధ్రనాట్య, దాక్షిణాత్యం కి నృత్య కళ కా ఇతిహాస్, ఏ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియన్ డాన్స్ వంటి గ్రంథాలు హిందీ, ఆంగ్ల భాషగా సమీపంలోని ఆచండ గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలుగా ఉన్నారు. 9 ఏళ్ల ప్రాయం నుంచి సుమారు 12 ఏళ్ల పాటు నాట్య గురు శ్రీ చింత రామమూర్తి గారి వద్ద కూచిపూడి నృత్యంలో శిక్షణ అభ్యసించారు. భారతి గారు MA తెలుగు, MA కూచిపూడి, టూరిజం మేనేజ్మెంట్లో MP, కూచిపూడి నాట్యంలో PhD పట్టాలు పొందారు. భారతి గారు పెండ్యాల నృత్య భారతి, అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అనే డ్యాన్స్ అకాడమీ స్థాపించి గత 35 సంవత్సరాల నుండి వేల మంది విద్యార్థులకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు. వ్యక్తిత్వ వికాసంలో కృషి చేసిన వారికి ప్రదానం చేసే కీర్తి పురస్కారాన్ని ఈ సంవత్సరం జీబీఎన్ రావు గారికి అందజేస్తున్నాం. జీబీఎన్ రావు గారు 1989-91లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ ద్వారా అడాప్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్ జీవన నైపుణ్యాల జాతీయ శిక్షకుడిగా పట్టభద్రులయ్యారు. గత 33 సంవత్సరాలలో వివిధ రంగాలలో ఉన్న వేలాది ఉద్యోగులకి జీవ నైపుణ్యాలపై, నిరుద్యోగ పట్టభద్రులకి ఉపాధి నైపుణ్యాలపై, వ్యక్తిత్వ వికాసంపై వేలాది ప్రసంగాలు, శిక్షణా శిబిరాలను నిర్వహించారు. షరీఫ్ గోరా గారు కర్నూలు జిల్లాలోని ఒక గ్రామంలో ముస్లిం కుటుంబంలో జన్మించారు. 18వ ఏట ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరి 2007లో పదవి విరమణ చేశారు. నాస్తికత్వం ద్వారా మానవవాదాన్ని ఆచరించి చూపిన గోరా గారి గుర్తింపుగా వారి పేరులో గోరా అని సర్నేమ్గా పెట్టుకున్నారు. గోరా గారు రాసిన నేను నాస్తికుని పుస్తకం వీరి జీవితాన్ని మార్చేసింది. వీరితో ఏకీభవిస్తూ కుటుంబ సభ్యులంతా నాస్తిక భావజాలంతో జీవిస్తున్నారు. నిలబెట్టిన పర్వతనేని గంగాధరరావు స్మారక పురస్కారాన్ని ఈ సంవత్సరం డాక్టర్ చేగూడి రవికుమార్ గారికి అందజేస్తున్నాం. రవికుమార్ గారు నల్గొండ జిల్లా మెదక్లో జన్మించారు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పరిశోధన చేసి PhD పట్టా అందుకున్నారు. గత 20 సంవత్సరాలుగా లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ సైన్స్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న గ్రంథాలయాల స్థితిగతులపై 200లకు పైగా వ్యాసాలు ప్రచురించారు. ఈ సంవత్సరం శ్రీ అనుమల శ్రీనివాస్ గారికి అందజేస్తున్నాం. శ్రీనివాస్ గారిది నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామం. పల్లె ప్రజల జీవితాల్లో విజ్ఞానపు వెలుగులు నింపాలని గ్రామ గ్రామాన గ్రంథాలయం అని సంకల్పించిన అనుమల శ్రీనివాస్ తన చిన్ననాటి స్నేహితులతో పాటు విఘ్నుల సహాయంతో 2006వ సంవత్సరంలో నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి గ్రామంలో గ్రంథాలయం ప్రారంభించారు. తదుపరి జిల్లా వ్యాప్తంగా ఎన్నో గ్రంథాలయాలను ప్రారంభింపజేయడమే కాక నల్గొండ జిల్లాలో మరెన్నో గ్రంథాలయాలు ప్రారంభం కావడానికి బీజం వేశారు. కానీ సంస్థ నిర్వాహకులు శ్రీ మాడిశెట్టి గోపాల్ గారికి అందజేస్తున్నాం. 1964లో కరీంనగర్ జిల్లాలో జన్మించారు. మాడిశెట్టి గోపాల్ కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సాహిత్య సాంస్కృతిక సంస్థల నిర్వాహకుడిగా సుప్రసిద్ధులు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే జవహర్ సాహిత్య కళా సంస్థను ఇతరులతో కలిసి స్థాపించి దాని ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంద్రజాలం పురస్కారాన్ని బివి సత్యనాగేష్ గారికి అందజేస్తున్నాం. బివి సత్యనాగేష్ ఇంద్రజాలికుడిగా 1977వ సంవత్సరంలో తన ప్రదర్శనను మొదలుపెట్టి 6,000కు పైగా ఇంద్రజాల ప్రదర్శనలు మన దేశంలోనూ విదేశాల్లోనూ ప్రదర్శించారు. ఇంద్రజాల విద్యను తన అన్నగారైన పట్టాభిరామ్ గారి వద్ద నేర్చుకొని
ఆయనతో పాటు అనేక కార్యక్రమాల్లో ముఖ్యమైన పాత్రను వహించారు. 1988 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ కుటుంబ సభ్యుల కొరకు ఒక ప్రత్యేకమైన ప్రదర్శన ఇచ్చారు. మన రాష్ట్ర గవర్నర్ల కోసం రాజ్భవన్లో అనేక ఇంద్రజాల ప్రదర్శన ఇచ్చారు. చెప్పిన పురస్కారాన్ని కార్టూన్ రంగంలో కృషి చేసినందుకు గాను మృత్యుంజయ గారికి అందజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బోధనపోతుంపల్లి గ్రామంలో జన్మించారు. పొలిటికల్ సైన్స్లో స్నాతకోత్తర పట్టభద్రులు. కార్టూనిస్ట్గా 1996లో బొబ్బిలిపల్లి పొలిటికల్ వీక్లీలో ఉద్యోగం ప్రారంభించి తర్వాత ఆంధ్రభూమిలో రాజకీయ కార్టూనిస్టుగా TV5లో యానిమేషన్ హెడ్గా పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయం జ్యోతిష శాఖ అధ్యాపకులుగా పనిచేసి పదవి విరమణ చేసిన డాక్టర్ నూనె వెంకటయ్య గారికి అందజేస్తున్నాం. వెంకటయ్య గారు 1960లో నల్గొండ జిల్లాలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MA తెలుగు చదువుకున్నారు. డాక్టర్ నండూరి రామకృష్ణమాచారి నాటకములు పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి PhD పట్టా అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో MA జ్యోతిష్యం చదువుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం జ్యోతిష్ శాఖలో 2004 నుండి 2020 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఉపాధ్యాయ రంగంలో కృషిగాను శ్రీ రామనాథ శర్మ గారికి అందజేస్తున్నాం. రామనాథ శర్మ గారు 1946లో జన్మించారు. 39 సంవత్సరాల విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా సేవలు అందించారు. పనిచేసిన ప్రతి చోట పేద బలహీన వర్గాల విద్యార్థులకు పాలిటెక్నిక్ గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. గారికి అందజేస్తున్నాం. గౌరీ గారి 1972లో జన్మించారు. JNU కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ హైదరాబాద్ నుండి పెయింటింగ్లో బ్యాచిలర్ డిగ్రీని, సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి ప్రింట్ మేకింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు. డ్రాయింగ్, పెయింటింగ్ మరియు ప్రింట్ మేకింగ్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. అమెరికాలోని విన్కాన్సిన్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు అక్కడ గౌరీ గారు చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసి వర్క్షాప్ కూడా నిర్వహించారు. ఇండియా ఆర్ట్ ఫెయిర్లో వరుసగా 4 సంవత్సరాలు చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కీర్తి పురస్కారాన్ని ఆచార్య బోదాటి వెంకటేశ్వర గారికి అందజేస్తున్నాం. ఆచార్య బోదాటి వెంకటేశ్వర గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఇప్పటి వరకు 27 పుస్తకాలను రాశారు. 100కు పైగా పరిశోధన పత్రాలను రాశారు. 5 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. 15 పుస్తకాలకు విమర్శనాత్మక విశ్లేషణలు అందించారు. ఇప్పటి వరకు 25 జాతీయ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించారు. రింగు రామూర్తి విస్తరణ సేవా విభాగం గారికి, ఇంకా సభలో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు అవార్డు గ్రహీతలందరికీ, కీర్తి పురస్కార గ్రహీతలందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు మార్నింగ్ ఉదయం నేను ఒక చిన్న వ్యాసం రాశాను వెలుగు పత్రికలో. కాసేపటికి 1 గంట తర్వాత పొద్దున్న చూసిన తర్వాత ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు, అంటే రిటైర్ అయిన సుప్రీంకోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఒక మెసేజ్ ఇచ్చింది. బహుశా నేను అనుకున్నాను నా వ్యాసం చూసి బహుశా దాని గురించి పలకరించారేమో అనుకున్నాను. కానీ ఆయన పలకరించింది నా లీగల్ వ్యాసం చూసి కాదు. ఆయన పలకరించింది ఈరోజు అంతర్జాతీయ కవితా దినోత్సవం కాబట్టి మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను అన్నాడు. అక్కడితో అయిపోదు. కవికి, కళాకారులకి ఉన్నటువంటి బలం మా అందరికన్నా గొప్పది, మనందరికన్నా గొప్పది అని ఆయన ప్రత్యేకంగా దాంట్లో రాశారు. అంటే అది కవులకి ఇచ్చినటువంటి గౌరవంగా, కళాకారులకు ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తూ దాన్ని ఈరోజు చెప్తూ మాట్లాడుతున్నాను. తర్వాత రెండో అంశం ఏమిటంటే వయస్సు అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. నేను కూడా ఈ వయస్సులో మళ్ళీ ఉద్యోగం చేయాలా, పాఠాలు చెప్పాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు 2-3 హైకోర్టు జడ్జీలు మీరు చెప్పాలి, మీరు పని చేయండి అని అన్నారు. నిజంగా జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే పని చేస్తూ ఉండడం. అది ఏ పైన కావచ్చు. దానికి నాకు ప్రధానంగా ఈరోజు మళ్ళీ ఒక విశేష ఆకర్షణగా కిషన్ రావు గారు కనిపించారు. ఆయన ఇంటెలిజెన్స్ కిషన్ రావు ఉన్నారు. మాకు ఇంటెలిజెన్స్ కిషన్ రావు అంటే పోలీసులో ఒక కిషన్ రావు ఉన్నారు. ఆయన కూడా మా కరీంనగర్ అదే. కానీ ఈయన ఇంటెలిజెన్స్ కిషన్ రావు సాహిత్యంలో, కళలో ఇంటెలిజెన్స్ కిషన్ రావు అని చెప్పేసి ఈరోజు నాకు అర్థమైంది.